హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో ఉప్పావా లేకపోతే సప్పటి కారం అనేది చేసుకుంటాం. అది చేయడం నేర్చుకుందాం. దానికి ఒక గిన్నెలో తీసుకుని మనం ఏదంతా ముక్కలు కొలుచుకుంటామో అదే గిన్నెతో ఆయిల్ కూడా ఒక గిన్నె ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని చల్లారనివ్వాలి. దాంట్లో పోపు గింజలు అవన్నీ ఏం అవసరం లేదు. ఓన్లీ వేడి చేసుకొని చల్లారనిస్తే చాలు. ఇప్పుడు అట్లనే ఒక గిన్నె తీసుకొని అలా ముక్కలు కొలుసుకుని వేసుకున్నాం. మనం ఏ గిన్నెతో అయితే ఆయిల్ తీసుకుని అదే గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ పసుపు వేసి ముక్కలకు మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా దాంట్లో వేసే పౌడర్లు చూసుకుందాం. మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుసుకున్నామో అదే గిన్నెతో 1.5 గిన్నె నువ్వుల పొడి తీసుకోవాలి. అలాగే 1/2 బౌలు ఆవపిండి తీసుకోవాలి. ఉప్పు కూడా ఒక 1/2 బౌల్ వేసుకోవాలి. కారం ఉండదు కాబట్టి ఉప్పు తక్కువే పడుతుంది ఇందులో. అలాగే ఒక 2 స్పూన్ల మెంతి పొడి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. బాగానే ఒక 100 గ్రాములన్నీ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. 100, 150 మన ఇష్టం. మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ పసుపు. ఇక అన్నీ వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ఇందాక కలుపుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆవకాయ ముక్కలు, ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాము. ఆ ముక్కలలో ఈ పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాసి చల్లార పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. మనం ఇట్లా కలుపుకున్న దాన్ని ఒక డబ్బాలో వేసి మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టాలి. రోజుల తర్వాత ఇప్పుడు మనం ఆ పచ్చడిని తీసి ఒక గిన్నెలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసుకోవాలి పసుపు ఉప్పు నూనె అన్నీ సరిపోయినా లేదో చూసుకోవాలి. సరిపోలేదనుకో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే కరెక్ట్గా సరిపోయింది, ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మంచిగా కలుపుకొని మంచిగా మళ్ళీ అదే డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అంతే, టేస్టీ ఉప్పు ఆవకాయ మా తెలంగాణ స్టైల్ సప్పటి కారం రెడీ. ఇది చిన్నపిల్లలకైనా దేనికైనా ఎవరికైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి చేసుకుని చూడండి. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న గిన్నెలోనే అందులోనే కొంచెం నెయ్యి అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్టీ సప్పటి కారం రెడీ. ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.